తొలి విడత పంచాయతీ ఎన్నికలు క్లైమాక్స్ కు చేరాయి. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టారు. మరో 2 గంటల్లో దాదాపు అన్ని జిల్లాల్లోని ఫలితాలు వెల్లడి కావచ్చు. మొదటి పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించారు. అనంతరం వార్డు సభ్యులు, సర్పంచ్ ఓట్లను వేర్వేరుగా లెక్కిస్తున్నారు. పోలింగ్ ప్రాంతాల్లో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్, తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు అయితే ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో కౌంటింగ్ తుద్దెస్కు చేరుకుంది. చిన్న పంచాయతీలు ఏవైతే ఉంటాయో 1000 లోపు ఓట్లు ఉన్నటువంటి పంచాయతీల్లో కౌంటింగ్ స్పీడ్గా కొనసాగుతుంది. ఇప్పటికే వార్డులకు సంబంధించి అభ్యర్థుల గెలుపులు అయితే వెలువడుతున్నాయి. అయితే మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు ఎవరెవరికి ఇచ్చారన్న దానిపై కొంత వాళ్ళ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు తర్వాత అది వెలువడే అవకాశం అయితే కనపడుతుంది. ఈరోజు సాయంత్రం 6 లేదా 7 గంటల వరకు కూడా సమయం పట్టే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున లోకల్గా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అభ్యర్థుల మద్దతుదారులు కావచ్చు చేరుకున్నారు. ఎవరు గెలుస్తారన్న దానిపై అందరూ కూడా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనపడుతుంది. జిల్లా వ్యాప్తంగా ఖమ్మంకి సంబంధించి ఇప్పటికే 172 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా పోలింగు పెద్ద ఎత్తున సాగింది. 87% పోలింగ్ నమోదైంది. దీంతో గెలుపోటములపై తాజాగా ఇటు అధికార అటు మిగతా పార్టీలకు సంబంధించిన ఎవరైతే అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలతో పాటు వార్డులకు సంబంధించి కూడా చాలా వరకు కూడా వేల సంఖ్యలో వార్డులకు నిలబడిన అభ్యర్థులు కూడా ఉన్నారు. దీంతో గెలుపోటములపై ఆసక్తితో ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఎవరు గెలిచినా కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా విజయోత్సవ ర్యాలీలు కావచ్చు, అలాగే పోలీస్ పర్మిషన్ లేకుండా ఎటువంటి ఆనందోత్సవాలతో గడిపినా కూడా దాని మీద ఇష్యూ చేస్తామని పోలీసులు ముందుగానే హెచ్చరించడం జరిగింది. ఎటువంటి ఇష్యూస్ రాకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేశారు. కౌంటింగ్ స్పీడ్గా నడుస్తుంది. చాలా వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు ఉదయం నుంచి త్వరగా వచ్చి ఓటింగ్ వేసుకోవడం, ఆ తర్వాత ఫలితాలకు సంబంధించి కూడా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఉదయం ఏదైతే 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయిందో మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ అయితే అయింది. ఇటు ఖమ్మం అటు భద్రాద్రి కొత్తగూడెం 2 జిల్లాలకు సంబంధించి 86 నుంచి 87% పైచులకు అంతా కూడా పోలింగ్ నడిచిన సిచ్యువేషన్లో ఇప్పుడు రిజల్ట్స్కి వచ్చేసరికి పోటాపోటే హోరాహోరీ అభ్యర్థులు ఓటింగ్ కనపడుతుంది. దాదాపుగా 2 స్థానాలకు సంబంధించి ఇప్పటికే రిజల్ట్ వెలువడింది. గ్రామ పంచాయతీ అభ్యర్థులుగా 2 చోట్ల బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన ఒక సర్పంచ్ గెలవగా మరో చోట కాంగ్రెస్ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి గెలిచినట్టుగా తెలిసింది. మిగతా అభ్యర్థులకు సంబంధించి కూడా వెలువడుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల కూడా అన్ని పార్టీల నుంచి వెళ్తున్నారు. కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చే కొందరు అభ్యర్థులకి 2-3 పార్టీలు కూడా మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వరకు అన్ని పార్టీల నాయకులు కూడా చేరుకున్నారు. అబ్జర్వర్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. చెదురుమదురు ఘటనలు తప్ప ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే పెట్టారు. ఒకవేళ ఎన్నికలు అయిపోయినాక పోలింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రిజల్ట్స్ అనే ఫలితాలు వెలువడిన తర్వాత ఎటువంటి గ్రామాల్లో కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు చేయడానికి మాత్రం అనుమతి ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో 166 సెక్షన్ అనేది అమల్లో ఉంది. దాదాపుగా బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి అల్లర్లు కాకుండా ముందస్తుగానే పోలీసులు పికెటింగ్లు ఏర్పాట్లు చేశారు. చాలా చోట్ల కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా ఎవరికి వారుగా ఇళ్లకు వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటుగా ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళ తర్వాత ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారో మొదటగా వార్డులకు సంబంధించినటువంటి రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత సర్పంచ్కి సంబంధించిన రిజల్ట్ అయితే రానుంది. దీంతో అన్ని ప్రాంతాల్లో కూడా ఇటు పోలీసులు అటు అధికారులు కూడా ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఫలితాలు వెలువడించే అవకాశం అయితే కనపడుతుంది. ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి దాదాపు 400 పైచీలకు సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 350 మంది వరకు కూడా సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయ వర్గాల్లో కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి చర్చనీయాంశంగా మారాయి. 15 రోజుల పాటు ప్రచారాలు చేసి అన్ని పార్టీలు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థులకు మద్దతిస్తూ ముందు నుంచి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పోలింగ్ అయిపోయింది. పోలింగ్ పెద్ద ఎత్తున పర్సంటేజ్ వచ్చింది. దీని తర్వాత రిజల్ట్ మీద కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటుగా కొన్ని వార్డుకు సంబంధించి హోరాహోరీ ఫైట్ అయితే కనపడుతుంది. చాలా చోట్ల కూడా 6 లేదా 7 ఓట్లతోటే వార్డు నెంబర్లు కలుస్తున్నారు. అయితే ఇది సర్పంచ్ వచ్చేసరికి కూడా అది 50 లేదా 60 ఓట్ల మెజార్టీతో ఎవరైనా గెలిచే అవకాశాలు అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి రఘునాథపాలెం మండలంలో హోరాహోరీ ఫైట్ అయితే కనపడుతుంది. అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ సంబంధించి మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థుల మద్దతుపై పూర్తి స్థాయిలో
ఆ పార్టీలన్నీ కూడా పనిచేసినాయి. ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. దాంతోపాటుగా కమ్యూనిస్టు పార్టీల మద్దతు కూడగట్టుకున్నాయి, అలాగే టీడీపీ పార్టీ మద్దతు కూడగట్టుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. చాలా చోట్ల కూడా టఫ్ హోరాహోరీ ఫైట్ అయితే కనపడుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వం అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తెలుసుకుంది. జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు కూడా ప్రత్యేకంగా అందరినీ కూడా గెలిపించాలని కోరడం జరిగింది. దాని తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన రాష్ట్ర నాయకులు కూడా ప్రచారం చేశారు. అలాగే సిపిఎం, సిపిఐ, ఎమ్మెల్యే పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచారం చేసిన నేపథ్యంలో వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు గెలుపు అయితే ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు. రాబో కాలంలో రాజకీయంగా సర్పంచుల పట్టు ఉంటేనే ఎవరికైనా రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే సర్పంచులకు సంబంధించి ఎవరు గెలుస్తారన్న దానిపై టెన్షన్ అయితే కొనసాగుతుంది. మరో 2-3 గంటల్లో పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా కూడా ఫలితాలు వెలువడే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే రూరల్ మండలాలకు కొన్ని రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రవికిరణ్.